అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈరోజు బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటన ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఒక బతికున్న మనిషిని తన స్వేచ్ఛగా ఒక గుడిలో పోయి ప్రార్థన చేసుకుంటా ఉంటే బయటకు తీసుకొని వచ్చి ఒక చెట్టు కట్టేసి ఘోరంగా కొట్టి బతికుండగానే ఈరోజు కాల్చడం అనేది ఇది వాళ్ళ దుర్మార్గానికి పరాకాష్ఠగా చేరింది. బంగ్లాదేశ్ను హెచ్చరిస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని, నువ్వేదో అనుకుంటున్నావు, నీ స్థాయిని మర్చి చేస్తున్నావు పనులన్నీ, గుర్తుపెట్టుకో. మేము గట్టిగా అరిస్తే మీరు ఉండరు, బంగ్లాదేశే ఉండదు. హెచ్చరిస్తున్నాం. ఏమి సైలెంట్గా ఉండమనేసా హిందువులంతా? ఏమి జరిగినా హిందువుల మీదనే చెప్తున్నారు. ప్రపంచ దేశాలు రష్యా కానీ, చైనా కానీ, అమెరికా కానీ ఈ పరిణామాలన్నీ గమనిస్తున్నారు. వాళ్ళ పైన చర్యలు లేవు. ఇండియాలో ఏదైనా జరిగితే మాత్రం ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాను, బంగ్లాదేశ్ అన్నీ ఉంటాయి. అక్కడ పోయి మా మీద దాడులు జరిగినాయి, పాకిస్తాన్ మీద దాడి జరిగిందని చెప్తున్నారు. ఇంత మానవిక పైచాచికంగా జరిగిన దాడులను ఖండించి బంగ్లాదేశ్కు వెంటనే వెలవేయాలని చెప్పి, ప్రపంచ దేశాలన్నీ వెలవేయాలని చెప్పి, వాళ్ళకి సహకరించుకుంటుందని చెప్పి ప్రపంచ దేశాలని ఐక్యరాజ్య సమితిని కోరుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. రణమా యుద్ధమా ఏదో ఒకటి తేల్చుకోవాలి వాళ్ళతో. వాళ్ళు ఇంతమంది ముస్లింలు ఉన్నా కూడా ఇక్కడ ఏమైనా చీమ చిటుక్కుంటున్నదా? వాళ్ళ స్వేచ్ఛకు కానీ వాళ్ళు ఏమైనా వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలుగుతున్నదా ఇండియాలో? అదే బంగ్లాదేశ్లో 2 సంవత్సరాల నుంచి మారణకాండ జరుగుతూ ఉంటే సైలెంట్గా ఉన్నారంటే ఏమని అర్థము? ఈడెవరు హిందువులు చేతకాని వాళ్ళు కాదు. గమనించండి, ఇదే ఫైనల్. రణమా యుద్ధమా ఏదో ఒకటి తేల్చుకుంటాం మేము కూడా. గమనించాలి ప్రపంచ దేశాలన్నీ కూడా. జై శ్రీరామ్.